అధ్యక్షుని, పరిశోధక విద్యార్థిని, సభ అధ్యక్షులు గౌరవనీయులు ఆచార్య విస్తారి శంకర్రావు సార్ గారికి, వేదికను అలంకరించిన పెద్దలకు, ఈ సమావేశానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన శార్వరి గారి జీవిత చరిత్ర అరవింద దర్శనం నుండి యోగం ఉద్యోగం అనే అంశం మీద మాట్లాడడానికి వచ్చాను. పత్రిక రచయితగా శ్రీ శార్వారి గారు పత్రికా రంగంలో దాదాపు 3.5 దశాబ్దాలుగా విశేష సేవ అందించిన శ్రీ శార్వారి గారిది సరళమైన భాష, గంభీరమైన భావ వ్యక్తీకరణ, విద్య, నైతిక విలువలు, దేశభక్తి, సామాజిక చైతన్యం మొదలైన అంశాలు వారి రచనల్లో ప్రధానంగా దర్శనమిస్తాయి. వారి రచనలు పాఠకులకు సులభంగా అర్థమవుతూ ఆలోచనలు పెంపొందిస్తున్నాయి. అధ్యాపకుడిగా శార్వారి గారు అధ్యాపక వృత్తితో పాటు సాహిత్య సేవను కొనసాగించిన శార్వారి గారు విద్యార్థుల్లో సాహిత్యంపై ఆసక్తిని పెంపొందించడంలో విశేష కృషి చేశారు. తెలుగు సాహిత్యంలో తనదైన శైలితో గుర్తింపు పొందిన రచయితగా ఆయనది ప్రత్యేక స్థానం. పరమయోగిగా శ్రీ శార్వారి గారు 40వ ఏట ప్రారంభమైన శ్రీ శార్వారి గారు యోగ సాధన వారిని అనతి కాలంలోనే యోగిగా పరిణమింపజేసింది. వారి యోగిక జీవనం, యోగిక రచనలు వేలాది మందికి ఆదర్శప్రాయం, మార్గదర్శకమై వారి మాస్టర్ శార్వారిగా పరిణమింపజేసింది. 40వ ఏట నుండి 86వ ఏట వరకు, అంటే 2015 వరకు వారి భౌతిక కాయాన్ని వదిలే వరకు అద్భుత రీతిన సాగిన వారిని సద్గురువుగా, మహాగురువుగా యోగ సాధకులు గుర్తించేలా చేసింది. మాస్టర్ శార్వారి గారి సాహిత్యం, ఆలోచనలు, యోగ దర్శనం ఇప్పటికీ పాఠకులను మార్గనిర్దేశకం చేస్తూనే ఉన్నాయి. మాస్టర్ శార్వారి శ్రీ అరవింద దర్శనం అనే నేపథ్యంలో భారత తత్వచింతనలో ఆధ్యాత్మికతను, ప్రాపంచిక జీవనానికి మధ్య సుదీర్ఘ కాలంగా ఒక విభజన కనిపిస్తూ వస్తుంది. యోగం అంటే తపస్సు, ధ్యానం, సంసార త్యాగం. ఉద్యోగం అంటే భౌతిక జీవనం, లోక వ్యవహారం అనే భావన బలంగా స్థిరపడిపోయింది. ఈ విభజనకు పూర్తిగా చెరిపివేసి జీవిత మొత్తాన్ని ఒక సాధనంగా మలిచే దారిని చూపించిన వారు శ్రీ అరవింద అంటారు మన శార్వారి గారు. ఈ మహనీయుని దర్శనాన్ని ఆధారంగా చేసుకొని శార్వారి గారు యోగం, ఉద్యోగం అంశాన్ని అత్యంత లోతుగా ఆధునిక జీవనానికి అన్వయించగలిగే రీతిలో విశ్లేషించారు. యోగం, ఉద్యోగం వేరు కాదని అంటూ ఉద్యోగ జీవనం యోగ జీవనానికి మార్గమని ఈ దర్శనం స్పష్టంగా తెలియజేస్తుంది. శ్రీ అరవింద దర్శనం సంప్రదాయ యోగ దర్శనాల కన్నా విశాలమైనదిగా మనం చెప్పవచ్చు. ఇది కేవలం ఒక వ్యక్తి మోక్ష సాధనకే పరిమితం కాకుండా మానవ జాతి సమగ్ర వికాసాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. అరవిందుడు ప్రతిపాదించినది సంపూర్ణ యోగం. ఈ యోగంలో శరీరం, మనస్సు, భావాలు, కార్యం అన్ని సాధకులకు సాధనాలే. ఈ నేపథ్యంలో ఉద్యోగం అనేది కేవలం జీవనోపాధి కాదు, అది ఆత్మ వికాసానికి, చైతన్యోన్నతికి ఉపయోగపడే ప్రధాన సాధనం అని మాస్టర్ శార్వారి గారు తమ శ్రీ అరవింద దర్శనం పుస్తకంలో పేర్కొన్నారు. యోగం అంటే అర్థం. సాధారణంగా యోగం అంటే ధ్యానం చేయడం, ఇంద్రియ నిగ్రహం, సంసార విరక్తి అనే భావనలు ప్రచలితంలో ఉన్నాయి. కానీ ఈ అరవింద దర్శనంలో యోగం అంటే జీవితంలోని ప్రతి క్షణాన్ని దైవ చైతన్యంతో అనుసంధానించడం, అంటే పని చేస్తున్నప్పుడు కూడా మనస్సు జాగ్రత్తగా ఉండడం, అహంకారాన్ని తగ్గించుకోవడం, ఫలితాల పట్ల ఆసక్తిని విడిచిపెట్టడం. యోగం అనే పనిని వదిలి అడవులకు వెళ్ళడం కాదని, పనిలోనే ఆధ్యాత్మికతను నింపడమని శ్రీ శార్వారి గారు అంటారు. ఉద్యోగం యొక్క విస్తృత అర్థం.
ఉద్యోగం అంటే సాధారణంగా జీతం కోసం చేసే పని. కానీ శార్వరి గారి వివరణలో ఉద్యోగం అనేది ఒక శిక్షణా కేంద్రం. సహనం నేర్పేది ఉద్యోగం. క్రమశిక్షణను అలవాటు చేసేది ఉద్యోగం. ఉద్యోగం అహంకారాన్ని తగ్గించేది ఉద్యోగం. ఈ విధంగా ఉద్యోగం వ్యక్తిని మలిచే సాధనంగా మారుతుంది. అందుకే కార్యాలయం ఒక ఆశ్రమంలా మారాలని శ్రీ శార్వరి గారు అరవింద దర్శనంలో సూచించడం మనకు జరిగింది. యోగం, ఉద్యోగం వీటి మీద ఉన్న ఒక అపోహ. సమాజంలో ఉన్న ప్రధాన అపోహ ఏమిటంటే యోగం ఆధ్యాత్మికం, ఉద్యోగం భౌతికం అనే భావన. అయితే శ్రీ అరవింద దర్శనంలో ఈ విభజనను ఖండిస్తుంది. ఆయన ప్రకారం ఉద్యోగం లేకుండే యోగం అసంపూర్ణం, యోగం లేకుండే ఉద్యోగం అర్ధరహితం. ఉద్యోగం యోగానికి అడ్డు కాదు, అదే ఉద్యోగానికి మార్గం. ఇదే అరవిందుల కర్మయోగ సిద్ధాంతం అని కూడా చెప్పడం జరిగింది. యోగం, ఉద్యోగం, కర్మయోగం యొక్క యోగ జీవనంలో, ఉద్యోగ జీవనంలో కర్మయోగ ప్రమాణం అత్యంత కీలకం. కర్మయోగం అంటే ఫలాపేక్ష లేకుండా పనిచేయడం, పనిని దైవార్పణగా భావించడం. ఉద్యోగంలో కర్మయోగాన్ని ఆచరిస్తే పదోన్నతి వచ్చినా గర్వం రాదు, అపజయం వచ్చినా నిరాశ ఉండదు, మనకు సమతాభావంతో నిలుస్తుంది. ఇదే నిష్కామ కర్మయోగ సారాంశం. అంతర్యోగం అనేది కార్యాలయంలో సాధన. యోగం అంటే కళ్ళు మూసుకొని ధ్యానం చేయడమే కాదు, కంప్యూటర్ మధ్య కూర్చొని పనిచేస్తున్నప్పుడు కానీ, ఫైళ్ళ మధ్య పనిచేస్తున్నప్పుడు కానీ యోగ సాధన సాధ్యమే. అంతర్యోగం అంటే కోపాన్ని నియంత్రించడం, అసూయను తొలగించడం, మనస్సును ప్రశాంతంగా ఉంచడం. ఇవి అన్నీ ఉద్యోగ జీవనంలోనే సాధ్యమవుతాయి అని అంటారు మన శార్వరి గారు. ఉద్యోగ ఒత్తిడి, యోగ పరిష్కారం. ఆధునిక యోగం జీవితం తీవ్రమైన ఒత్తిడితో నిండిపోయింది. పోటీ, భద్రత లేని లక్ష్యాల ఒత్తిడి మనిషిని అశాంతికి గురి చేస్తున్నాయి. శ్రీ అరవింద దర్శనం పుస్తకంలో ఒత్తిడిని పారద్రోలమని శ్రీ శార్వరి గారు ఎక్కడన్నారు అంటే, ఒత్తిడిలో కూడా స్థైర్యంగా ఉండగలిగితేనే చైతన్యం పెంపొందుతుంది అని సూచిస్తుంది. యోగ సాధనాల వల్ల మనసు స్థిరంగా ఉంటుంది, నిర్ణయ శక్తి పెరుగుతుంది, ఏకాగ్రత కుదురుతుంది, జీవన సమతుల్యత ఏర్పడుతుంది అన్నది అరవిందుల శార్వారిల జీవన తాత్వికత. ఉద్యోగం మన లోపాలను చూపించే అద్దం వంటిది. అధికారి ఆదేశాలు, సహోద్యోగుల ప్రవర్తన మన సహనాన్ని, వినయాన్ని, నియంత్రణను పరీక్షిస్తాయి. ఈ పరీక్షలే ఆధ్యాత్మిక సాధనకు, ఉద్యోగ జీవితాన్ని నిర్దేశిస్తాయి. సామాజిక కోణంలో ఉద్యోగ యోగం. మాస్టర్ శార్వారి గారి రచనల్లో శ్రీ అరవింద దర్శనం ఉద్యోగ యోగం వ్యక్తికే పరిమితం కాదు. ఉద్యోగాన్ని యోగంగా మార్చుకున్న వ్యక్తి అవినీతికి దూరంగా ఉంటాడు, బాధ్యతాయుతంగా పనిచేస్తాడు, సామాజిక హితాన్ని దృష్టిలో ఉంచుకుంటాడు అని ఉపదేశిస్తుంది. ఈ విధమైన ఆచరణతో ఉద్యోగం సమాజ మార్పును సిద్ధింపజేస్తుంది. సాధనగా మారాలి అంటే సంపూర్ణ యోగం అంటే జీవితం మొత్తాన్ని సాధనంగా మార్చడం. శరీరం, మనస్సు, భావాలు, కార్యం అన్నీ యోగానికి భాగాలు. ఉద్యోగం సంపూర్ణ యోగంలో కీలక పాత్ర పోషిస్తుంది. నా భావన, నా అనుభవం. యోగం అంటే కలయిక అనే అర్థం మన అందరికీ తెలిసిందే. శరీరం, మనస్సు, శ్వాసను, ఆత్మను పరమాత్మతో ఏకం చేయడమే యోగం. ఆసనాలు, ప్రాణాయామాలు, ధ్యాన సాధనలు శారీరక ఆరోగ్యాన్ని పెంపొందించి మానసిక శాంతిని ప్రసాదిస్తాయి. ఒత్తిడి, ఆందోళన తగ్గించి జీవన సమతుల్యతను అందిస్తాయి. ఉద్యోగం అనేది ప్రభుత్వం లేదా వ్యక్తి ఆధ్వర్యంలో బాధ్యతతో చేసే పని. దీనివల్ల జీతం లభించి వ్యక్తి తన అవసరాలు తీర్చుకుంటూ కుటుంబ, సమాజ అభివృద్ధికి తోడ్పడుతున్నాడు. ఉద్యోగం మనలో క్రమశిక్షణను, బాధ్యతా భావాన్ని, సమయ పాలన వంటి గుణాలను పెంచుతుంది. యోగం, ఉద్యోగం రెండూ మన జీవితంలో అవసరమైనవి. యోగం ఉద్యోగానికి శత్రువు కాదు, మిత్రుడు. ఉద్యోగాన్ని బదిలీ యోగం చేయాల్సిన అవసరం లేదు. ఉద్యోగాన్ని అనుసరిస్తూ
యోగాన్ని మరింత సమర్థవంతంగా చేయవచ్చు. మన పూర్వీకులు అంటే వాళ్ళ యొక్క వృత్తిని, ఉద్యోగాన్ని అంటే చేస్తూనే వారు యోగ గ్రంథాలు, కావ్యాలు రచించి సమాజానికి మార్గదర్శకులయ్యారు. నేడు కూడా మహిళలు, పురుషులు అన్న భేదభావన లేకుండా ఉద్యోగాలు చేస్తూనే యోగం ద్వారా సేవాభావంతో జీవిస్తున్నారు. నేను కూడా ఉద్యోగం చేస్తూ కుటుంబ బాధ్యతను నిర్వహిస్తూ సమయం దొరికినప్పుడల్లా యోగం చేస్తున్నాను. యోగం వల్ల నాకు మనశ్శాంతి లభించి జీవితాన్ని యోగం లభించి ఉద్యోగ జీవితాన్ని, కుటుంబ జీవితాన్ని సమతుల్యం చేసుకోగలుగుతున్నాను. యోగ సాధనలో నేను విస్తృత ప్రయోజనాలు గుర్తించాను. వాటిలో కొన్ని ఒత్తిడిని తగ్గించి ఏకాగ్రత పెరుగుదల, మంచి నిద్ర, భావోద్వేగ సమతుల్యత, శరీర ఆవశ్యకత, రోగ నిరోధక శక్తి, బరువు నిర్వహణ మొదలైన శ్వాసకోశ పనితీరు మొదలైనవన్నీ కూడా నేను గమనించగా వచ్చాను. నేను ప్రస్తుత ఉపాధ్యాయునిగా ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్నాను. నిజానికి ఈ ఉద్యోగం ద్వారా నా కుటుంబ అవసరాలకు సొమ్మును సముపార్జించడం మాత్రమే కాకుండా విద్యార్థులకు జ్ఞానాన్ని పెంచుతూ ఉత్తమ సమాజం కోసం బాధ్యతాయుతమైన పౌరులను రూపొందించడంలో నా వంతు కృషి చేస్తున్నానని ఆనందంతో ఉన్నాను. ఇలా యోగము, ఉద్యోగము కలిసి ఉన్నప్పుడే సంపూర్ణ జీవితం సాధ్యమని నా అనుభవం చెబుతోంది. ఈ యొక్క అవకాశాన్ని కల్పించిన ఆచార్యులు శంకర్రావు సార్ గారికి, కాళీయప్పన్ సార్ గారికి, మాతా శంకర్బాబు సార్ గారికి, ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా యొక్క మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు.